గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వాట్సాప్ గ్రూప్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో మీరు జాయిన్ అయితే మన ఇన్స్టిట్యూట్లో ఏవైతే క్లాసెస్ జరుగుతాయో వాటి ట్రయల్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు ట్రయల్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి శాంపుల్ పీడిఎఫ్స్ కానీ మీకు ఇవన్నీ ఇదవుతాయి, దానిలో పంపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కోర్సెస్ విషయాలు కూడా మీకు అక్కడ తెలియపరచడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ కోర్సుల్లో కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఇన్స్టిట్యూట్తో కొద్దిగా దీనిగా కలిసి నడవాలంటే కొద్దిగా వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానిలో జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి అట్ అనదర్ మిస్టీరియస్ డిసీజ్ ఇన్ ఏపీ విలేజ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ అమ్మ. వెరీ ఇంపార్టెంట్. నేను డీటెయిల్డ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ గురించి మాట్లాడతానండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇది ఫ్లాగ్షిప్ కోర్స్ అండి. మన ఇన్స్టిట్యూట్లోనే ద బెస్ట్ కోర్స్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రీమియం కోర్స్. ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో బిగినర్ సెంట్రిక్ అప్రోచ్లో ఉంటుంది. అంటే జాయిన్ అయ్యే ముందు ఎన్సీఆర్టీస్ చదవాలా లేకపోతే పలానా బుక్స్ చదవాలని మీకు అపోహలు ఉండొచ్చు. లేదండి, మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ తెలియదు, మీరు అప్పుడే కాలేజ్ నుంచి రిలీవ్ అయ్యారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మా అప్రోచ్ ఉండడం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ఎవ్రీడే మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు. మీరు చేసినటువంటి ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సీశాట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు కలిపే వస్తుంది. చక్కగా సీశాట్ కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, సీజీఎల్ యాడ్-ఆన్స్. అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అయితే ఒకవేళ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మేమే కంప్లీట్ చేస్తాం వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ. రూపాయి కూడా తీసుకునేది ఉండదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగానే అవి కూడా వస్తాయి. ఎస్ఎస్సీ, సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలన్నా, బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వాలన్నా అన్నీ దీనిలోనే వచ్చేస్తాయండి. మీకు ఎవ్రీథింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఒక్కటి తీసుకుంటే చాలు. నోటిఫికేషన్ పడేటప్పుడు మీరు వాటిని కూడా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వచ్చు వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ పెనీ. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలోనే మీరు చూసుకుంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఫీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మేము ఆఫర్ చేస్తుంది వెరీ లోయెస్ట్ ఫీ. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. ఫీజు ఎంత సార్ అంటే సింగిల్ పేమెంట్ చేస్తే 40,000 అమ్మా. లేదు 5 ఇన్స్టాల్మెంట్లో కడతాను అంటే 9,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు, అప్పుడు 45,000 అవుతుంది. లేకపోతే 5,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు, అప్పుడు 50,000 అవుతుంది. 50,000 అవుతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 40,000కే ఇస్తున్నాము, ఆలోచించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు బోత్ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది. బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ వెర్షన్స్ అండి. ఆలోచించండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు జాబ్ వచ్చినంత వరకు. అర్థమైందా? అండ్ మీకు ఒకవేళ అడ్మిషన్ జాయిన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ లెవెల్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కావాలంటే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తాయి? డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాము. దాంతోపాటు ఎడిటోరియల్, ఇక్కడ మనం హిందూ అనాలిసిస్లో ఎడిటోరియల్స్ డిస్కస్ చేయట్లేదు కదా, ఆ ఎడిటోరియల్ డిస్కషన్ అనేది ఎంసీక్యూ సెషన్స్ మనం ఏవైతే ఆల్టర్నేట్ డేస్ కండక్ట్ చేస్తామో ఎంసీక్యూ సెషన్స్లో లైవ్లో నేను ఎడిటోరియల్స్ డిస్కస్ చేస్తాను. మీ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటాను. మీ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేసే విధంగా నేను ఎడిటోరియల్ డిస్కషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదుగా నేను మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కండక్ట్ చేస్తాను. సో బిట్వీన్ లైన్స్ ఎలా చూడాలి, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా ఒక ఇష్యూని చూడగలగాలి, సో ఇవన్నీ మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో ఉంటుంది. ప్రతిరోజు మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాస్తూ అంటే మీ కరెంట్ అఫైర్స్లో మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎక్కడున్నారు అని మీకు తెలుస్తుంది. దాంతోపాటు మన క్లాస్లో కవర్ అవ్వనటువంటి ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా టెస్ట్లో కవర్ అవుతాయి. బికాజ్ ది కమప్ ఆల్ క్వశ్చన్స్ కమప్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కలిపి వస్తుంది కాబట్టి.
లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్ అండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్. మరి ఫీజు ఎంత సార్ అంటే 10,000 అమ్మ, 10,000 రూపాయలు ఫీజు. ఈ 10,000 రూపాయలు మీరు ఎలా కట్టొచ్చు అంటే 5,000 ఇన్స్టాల్మెంట్స్ చెప్పున 5,000 రూపాయలు చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. లేకపోతే నెలకి 1,000 రూపాయలు చొప్పున 12 నెలలు కట్టుకోవచ్చు. 12 నెలలు, అప్పుడు మీకు 12,000 అవుతుందండి ఫీజు. అర్థమైందా? ఒకసారికి జాయిన్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు. రైట్. సో జాయిన్ అవ్వాలి అంటే ఇదండి నెంబర్. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. చూడండి అమ్మా, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి ఆప్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆప్షనల్ కోర్సెస్ గురించి మాట్లాడదాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు. ఎంత చక్కగా చెప్తారో మీకు తెలుసు. ఒకవేళ మీరు ట్రయల్ వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యూపీఎస్సీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది, ట్రయల్ వీడియోస్ వినొచ్చు. ఆంథ్రపాలజీ స్వయాన నేనే టీచ్ చేస్తాను. నా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే మీరు ఆంథ్రపాలజీ చక్కగా జాయిన్ అవ్వచ్చు. బైలింగియల్లో ఉంటుందండి మన టీచింగ్, యాక్సెసిబిలిటీ ఉంటుంది, డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కేస్ స్టడీస్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మీకు చెప్పడం అనేది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం కానీ ఎవ్రీథింగ్ మీకు చేయించడం అనేది ఉంటుంది. ఇఫ్ యూ టేక్ అవర్ ఆప్షనల్ కోర్స్. ఆప్షనల్ ఫీజు ఎంత సార్ అంటే 25,000 అమ్మ. 25,000 లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ప్రిపేర్ అయినంత కాలం లైఫ్ టైం వ్యాలిడిటీతో 25,000కి అందిస్తున్నాము. చూడండి, మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000కే మీకు ఇస్తున్నాం. జస్ట్ 20,000కే సింగిల్ పేమెంట్కి మీకు ఆంథ్రపాలజీ అనేది ఆప్షనల్, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ అనేది వస్తుంది. లేకపోతే 5 ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్స్ మీరు కట్టుకోవచ్చు. మొత్తం 25,000. రైట్. ఎలా అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాయిన్ అవ్వాలంటే యూ కెన్ కాంటాక్ట్ ప్రత్యూష మేడం. ప్రత్యూష మేడం కాంటాక్ట్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్. ఈరోజు పేపర్ అనాలిసిస్, హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అది మొదలు పెడదాం. చూడండి అమ్మ, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో, పశ్చిమ గోదావరి జిల్లాలో మీ అందరికీ తెలుసు నెలన్నర ముందు ఒక అవుట్బ్రేక్ అనేది, ఒక మిస్టీరియస్ డిసీజ్ అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు రెండవసారి ఒక మిస్టీరియస్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేది జరిగిందంట. ఎందుకంటే చాలామంది వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒక విలేజ్లో చాలామంది దీనికి గురవ్వడం అనేది జరిగిందంట. డిఫరెంట్ సిమ్టమ్స్తో బాధపడుతున్నారంట. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే ఎపిలెప్సీ ఏదైతే ఉంటుందో, ఎపిలెప్సీ అంటే ఒక్కసారి కాన్షియస్నెస్ అనేది పోయి వాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటారండి. ఎపిలెప్సీ అనేది మీకు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి గట్రా ఎలా ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటుంది. నోట్ నుంచి నొరగలు గట్రా కారి అలా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కన్వల్షన్స్ ఏవైతే ఉంటాయో, కన్వల్షన్స్ అంటే మూర్ఛ రావడం అండి. మూర్ఛ వచ్చి పడిపోవడం ఏదైతే ఉంటుందో అది. దాంతోపాటు గిడీనెస్ ఏదైతే ఉంటుందో, గిడీనెస్ అంటే మైకం కమ్మడం ఏదైతే ఉంటుందో, మైకం కమ్మడం. దాంతోపాటు ఫీవర్, జ్వరం ఏదైతే ఉంటుందో జ్వరం, ఇవి కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ సిమ్టమ్స్తో వాళ్ళు బాధపడడం అనేది జరుగుతుందంట. లాస్ట్ 1.5 మంత్గా అబౌట్ 700 పీపుల్, 700 మంది ప్రజలు దీనిలో ఈ జబ్బుపై ఈ వింత జబ్బు ఏదైతే ఉంటుందో దాని బారిన పడ్డారు అని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ బాడీలో ఏంటంట ఎక్కువగా శాంపిల్స్, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో ఏం ఎక్కువగా ఉన్నాయి అంటే నిఖిల్ ఏదైతే ఉంటుందో నిఖిల్ అండ్ లెడ్ ఏదైతే ఉంటుందో లెడ్, ఈ 2 మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. ఉండవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉండడం అనేది జరిగింది ఇన్ ఆల్ ద బ్లడ్ శాంపిల్స్ కలెక్టెడ్. 700 పీపుల్ యొక్క బ్లడ్ శాంపిల్స్లో ఇది ఉండడం అనేది జరిగిందంట. కానీ డాక్టర్స్ మాత్రం ఎందుకు ఈ కెమికల్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ బ్లడ్లో అనే విషయాన్ని బయట పెట్టలేదు. ఫర్ సమ్ రీజన్ దే కెప్ట్ ఇట్ కాన్ఫిడెన్షియల్. వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా దీన్ని ఉంచడం అనేది జరిగిందమ్మా. ఏమైంది, ఈ నికెల్ అండ్ లెడ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో బయటపడడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇష్యూ అండి, పేపర్లో వచ్చింది. ఈ ఇష్యూలో మనం ఏం తెలుసుకోవాలి అంటే లెడ్ పాయిజనింగ్ ఏదైతే ఉంటుందో సిలబస్ పర్స్పెక్టివ్లో దాన్ని తెలుసుకుందామండి. వాట్ ఈజ్ దిస్ లెడ్ పాయిజనింగ్? లెడ్ పాయిజనింగ్ అనేది ఎలా జరుగుతుంది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అంటే లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటి అంటే ద పాయిజనింగ్ త్రూ లెడ్ ద్వారాగా మనం తినేటటువంటి ఆహారం కానీ లేకపోతే మనం స్వీకరించేటటువంటి ఏదైతే మనం కన్జ్యూమ్ చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పాయిజన్గా, విషపూరితంగా మారిపోయాయి అనుకోండి, అప్పుడు దాన్ని లెడ్ పాయిజనింగ్ అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాట్ ఈజ్ లెడ్ అంటే ఇది ముఖ్యంగా ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ
పొటెంట్ న్యూరోటాక్సిన్ అండి, అంటే టాక్సిన్ పేరులోనే ఉంది. నర్వ్స్కి హామ్ చేసేటటువంటి ఒక టాక్సిక్ మెటీరియల్. ఇది ఏం చేస్తుంది అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లల బ్రెయిన్ మీద ఇది చాలా 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 ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, ఇర్రిపేరబుల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది పిల్లల తాలూకా మెదడుల మీద అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఆల్సో కాజెస్ సివియర్ మెంటల్ హెల్త్, విపరీతమైనటువంటి మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో మెంటల్ హెల్త్ డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వివిధ రకాలైనటువంటి బిహేవియర్ ప్యాటర్న్స్ మారడం, ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనివల్ల రావడం అనేది జరుగుతుంది అని చెప్పారండి. దాంతోపాటు డిస్ట్రక్టివ్ టు బేబీస్ అండ్ చిల్డ్రన్ అండర్ ఏజ్ 5 లెస్ దాన్ 5 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా భయంకరమైనటువంటి ఇంపాక్ట్స్ వాళ్ళ మీద కలగజేస్తుందంట ఈ లెడ్. దాంతోపాటు ఇవి లైఫ్ లాంగ్ జీవితాంతం మనకి వెంటాడే ఉండేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని, దాంతోపాటు న్యూరోలాజికల్ డిసీజెస్ని, దాంతోపాటు ఫిజికల్ ఇంపైర్మెంట్ ఏదైతే ఉంటుందో కుంటుపడ్డం ఇవన్నీ ఉంటాయి కదా, ఫిజికల్ ఇంపైర్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ హెవీ మెటల్ టాక్సిసిటీ ఏదైతే ఉంటుందో దానికి కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుందంట. దేనికి కారణం అవుతుంది? హెవీ మెటల్ టాక్సిసిటీ. ఈ హెవీ మెటల్ టాక్సిసిటీ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ లెవెల్స్ అనేవి విపరీతంగా పడిపోవడం అనేది జరుగుతుందంటండి. అండ్ డ్యామేజ్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్, వివిధ రకాలైనటువంటి ఆర్గాన్స్ అయినటువంటి బ్రెయిన్, కిడ్నీస్, దాంతోపాటు లివర్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఇట్ మే గో అప్ టు క్యాన్సర్ ఏదైతే ఉంటుందో క్యాన్సర్కి కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుందంటే ఇట్ మే కాజ్ క్యాన్సర్. అండ్ బ్లడ్ కంపోజిషన్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఈ లెడ్ పాయిజనింగ్. ఈ లెడ్ పాయిజనింగ్ కారణమయ్యేటటువంటి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద కాజెస్ అని చూద్దాము. జాగ్రత్తగా చూడండి. వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, లెడ్తో తయారు చేసేటటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా వాడడం. దాంతోపాటు వెహికల్ ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో వెహికల్ ఓనర్షిప్ అనేది బాగా పెరిగిపోవడం. దాంతోపాటు లెడ్ పెయింట్స్ ఏవైతే ఉంటాయో లెడ్తో చేసినటువంటి పెయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పెయింట్స్ తాలూకు వాడకం అనేది పెరగడం. ముఖ్యంగా లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ పెయింట్స్తోనే చాలా చాలా ఇబ్బంది కలగడం అనేది జరుగుతుందమ్మా. దాంతోపాటు ఇన్హలేషన్ ఆఫ్ లెడ్ పార్టికల్స్, ఈ లెడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు ఇన్హలేషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా, ముఖ్యంగా ఇవి చాలా చాలా సన్నగా ఉండడం వల్ల, తక్కువ వెయిట్ ఉండడం వల్ల గాల్లో తేలుతూ ఉంటాయి. సో ఇన్హేల్ చేసుకునేటటువంటి అవకాశం, శ్వాసతో పాటు ఇవి లోపలికి వెళ్ళేటటువంటి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ప్రాబ్లమ్స్ కలగజేసేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. అర్థమైందా? దాంతోపాటు కాస్మెటిక్స్, మేకప్ వేసుకునేటటువంటివి గట్రా ఉంటాయి కదా, స్కిన్కి అప్లై చేసేటటువంటివి, వాటితో కూడా ఈ లెడ్ అనేది మన బాడీలోకి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉందంట. దాంతోపాటు వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వెజిటబుల్స్ ద్వారా ఇవి ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఫుడ్ చైన్ని కంటామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా లెడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందాం. సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్? రీజన్స్ తెలుసుకున్నాం. సొల్యూషన్స్, ఇప్పుడు ఈ లెడ్ పాయిజనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడంలో మనం ఏం చేయగలం? మొదటిది చూడండి, ప్రాపర్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో రిపోర్టింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ దాంతోపాటు కంట్రోల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో కంట్రోల్ మెజర్స్ అనేవి సక్రమంగా తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఒక చట్టం, ఒక లెజిస్లేషన్తో కానీ ఒక పాలసీస్తో కానీ ముందుకు రావడం అనేది జరగాలి. పాలసీ చేయడమే కాదు, పాలసీ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా కరెక్ట్గా జరిగేటట్టు చూసుకోవాలి. దాంతోపాటు దీన్ని ఒక గ్లోబల్ థ్రెట్గా మనం గుర్తించి బోత్ గ్లోబల్ అండ్ రీజనల్ యాక్షన్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటితో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో అవి కానీ ముందుకు రావడం అనేది జరగాలి. పీపుల్ యొక్క అవేర్నెస్ పెంచాలి, పీపుల్ యొక్క పార్టిసిపేషన్ కూడా, ముఖ్యంగా ఇలాంటి పాయిజనస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ అంచనా వెయ్యకూడదు అని చెప్పి ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలమ్మ.
అర్థమైందా? సో ఇఫ్ యూ టాక్ అబౌట్ సొల్యూషన్ అండ్ వే ఫార్వర్డ్, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. సో డీటెయిల్డ్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ కూడా అండి. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. మీకు ఒకవేళ నోట్స్ రైటింగ్ ఇబ్బందిగా ఉంటే యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్. దానిలో చక్కగా నోట్స్ అనేది వస్తుంది. సో మీరు చక్కగా ఇది అవ్వచ్చు బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మయన్మార్, మారిషస్ అండ్ సీషెల్స్ రిసీవ్ కోవిషీల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. మనం వ్యాక్సిన్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దానిలో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి అమ్మ, ఈ ఆర్టికల్ మామూలుగా ఈ కంటెంట్ ఏదైతే ఉందో నేను లాస్ట్ 2 days బ్యాక్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. కానీ దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఏవైతే మన ఇండియా ఎక్కడికైతే పంపించిందో దీస్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాక్సిన్ ఏ కంట్రీస్కి అయితే పంపించిందో వాటి తాలూకా జాగ్రఫికల్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎప్పుడూ చూడాలి. ఒకటి ఎప్పుడు 6, 100 106 ఒకటి అలవాటు చేసుకోండి. మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండేటప్పుడు ఆ రోజు మీరు చక్కగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, ఏం చేసుకుందామన్నా పర్లేదు, కానీ ఒకటి మాత్రం మీరు ఫాలో, రెండు విషయాలు మాత్రం మీరు ఫాలో అవ్వాలి. మ్యాండేటరీగా ఫస్ట్ థింగ్ ఫాలో అయ్యేది ఏంటి అంటే న్యూస్ పేపర్ అనేది ఎప్పుడు మిస్ చేయొద్దండి. న్యూస్ పేపర్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ వాచింగ్ మై ఎనాలిసిస్ ఆర్ సంథింగ్, లేకపోతే సమ్వన్ ఎల్స్ ఎనాలిసిస్, లేకపోతే సమ్ మ్యాగజైన్ చదవమని నేను చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ మాత్రమే చదవాలి, మొదటిది, ఇది మ్యాండేటరీ. రెండవది ఏంటి అంటే న్యూస్ పేపర్లో ఏదైనా లొకేషన్ కనిపించింది అనుకోండి, అది వెంటనే మ్యాప్లో ఎక్కడుందో తెలుసుకోవాలి. సో మ్యాప్ కానీ ఆర్ అట్లాస్ ఏదైతే ఉంటుందో అట్లాస్ కానీ మీ పక్కనే ఉండాలి. ఆ లొకేషన్ ఎక్కడుంది, దాంతోపాటు దాని తాలూకు నైబరింగ్ కంట్రీస్ ఏంటి, సో అవేవైతే ఉన్నాయో అవి తప్పకుండా తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఈచ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమైందా? నేను ఇక్కడ నుంచి మీకు చక్కగా ఇది కూడా ఇస్తాను, మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. అది కూడా మీరు తూచా తప్పకుండా పాటిస్తే ప్రిలిమ్స్ మీరు మాస్టర్ చేయొచ్చు. అర్థమైందా? సో చూడండి, మనం ఏమేమి చెప్పుకున్నాం, ఏ కంట్రీస్ కోవిషీల్డ్ పంపించారు. మారిషస్ ఎక్కడుందండి? ఇండియన్ ఓషన్లోని మడగాస్కర్కి పక్కనే రైట్ సైడ్ మారిషస్ ఏదైతే ఉంటుందో మారిషస్ ఐలాండ్ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ కూడా ఎక్కడుంది? ఇండియాకి పక్కనే ఉండడం అనేది జరిగింది. ఇండియాకి ఆనుకున్నటువంటి ఒక బార్డర్ కంట్రీ. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది కదా, దాంతోపాటు ఇక్కడ నాగాలాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి ఆనుకున్నటువంటి కంట్రీ. సో ఇక్కడ ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్లో ఇన్సర్జెన్సీకి కూడా మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ అనేది కారణం. అర్థమైందా? సో మయన్మార్లో ఇంకొక ఇష్యూ ఏంటి మనం మాట్లాడుకుంది, మొన్నే రోహింగ్యా ఇష్యూ అని మాట్లాడుకున్నాం కదా. సో ఒక లొకేషన్ అనేది మీకు వస్తే ఆ లొకేషన్కి సంబంధించినటువంటి న్యూస్ అంతా టకటక గుర్తొచ్చేయాలి. అర్థమైందా? దాంతోపాటు మయన్మార్లో మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. సో లాస్ట్ టైం ఎన్నికైన ఆవిడే ఈసారి కూడా ఎన్నికయ్యారు. సో ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఏం రావడం అనేది జరిగింది, నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. సో ప్రతిదీ ఇంటర్లింక్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ సీషెల్స్ ఏదైతే ఉందో సీషెల్స్ ఇక్కడ చూడండి, ఇది మడగాస్కర్ అనుకున్నాం కదా, ఈ పక్కన మారిషస్ ఉంటుంది కదా, దానిపైన ఉన్నటువంటి ఒక ఆర్కిపెలగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండి. సో అది ఏంటి అంటే సీషెల్స్. అర్థమైందా? ఇవి ఎక్కువగా టూరిజం మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్. సో లొకేషన్ అనేది జాగ్రఫికల్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈరోజు నేను ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏంటంటే ఏషియన్ కంట్రీస్. ఏషియన్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఏషియన్ కంట్రీస్ మొత్తం ఎన్ని, వాటి లొకేషన్ ఎక్కడుంది, దాంతోపాటు ఈచ్ కంట్రీ యొక్క బౌండరీస్ ఏంటి, ఇది మీరు ఈరోజు హోంవర్క్ అనేది కంప్లీట్ చేయాలి. రైట్, చూద్దాం ఎంతవరకు మీరు ఇది అవుతారో చూస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఇండియా అనేది మన తాలూకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వ్యాక్సిన్ మైత్రి డిప్లొమసీ ఏదైతే ఉంటుందో, లేకపోతే వ్యాక్సిన్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అండ్ కీ పార్ట్నర్స్ అయినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాక్సిన్ సప్లై అనేది ఇవ్వడం అనేది జరిగింది. వ్యాక్సిన్ అనేది పంపించడం, డోసెస్ పంపించడం అనేది జరిగింది. ముఖ్యంగా మయన్మార్ లేదా బర్మా అంటాం, మొత్తం ఎన్ని పంపించారంటే 15 lakh డోసెస్ అనేవి పంపించడం అనేది జరిగింది. నెక్స్ట్ మారిషస్ ఏదైతే ఉంటుందో
మారిషస్. దీనికి ఎంత పంపించారంటే 1,00,000 డోసెస్ ఏవైతే ఉంటాయో అవి పంపించడం అనేది జరిగింది. సీషెల్స్ ఏదైతే ఉంటుందో సీషెల్స్ మొత్తం ఎన్ని పంపించారు అంటే 50,000 డోసెస్ ఏవైతే ఉంటాయో 50,000 డోసెస్ అనేవి పంపించడం అనేది జరిగింది. అండ్ కొన్ని సప్లైస్ చాలా సప్లైస్ ఆల్రెడీ భూటాన్కి, మాల్దీవ్స్కి, దాంతోపాటు బంగ్లాదేశ్కి, నేపాల్కి ఆల్రెడీ పంపించారంట. ఏవో ఇంటర్నల్ ఇవేవైతే ఉంటాయో అవి ఇదైన తర్వాత శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంకకు కూడా పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. శ్రీలంకకు ఫ్యూచర్లో ఇంకో 1 or 2 వీక్స్లో పంపిస్తారని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ కాంట్రాక్ట్స్ మీద, కోవిషీల్డ్ యొక్క కాంట్రాక్ట్స్ మీద సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాకి, ఆఫ్రికా ఏదైతే ఉంటుందో ఆఫ్రికాకి, అండ్ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్, మొరాకో ఏదైతే ఉంటుందో మొరాకో, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్రెడీ మన తాలూకా ఇండియా అనేది కాంట్రాక్ట్ బేసిస్ వ్యాక్సిన్స్ అనేవి పంపించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ముఖ్యంగా ఇండియా అనేది ఏం చేస్తుంది, తన తాలూకా డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా నేను ఆల్రెడీ చెప్పాను, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. ఎప్పటి నుంచో ఇండియా అనేది ఈ నైబర్హుడ్ పాలసీ ఏదైతే ఉంటుందో దీని బట్టి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో యాక్ట్ ఈస్ట్ పాలసీ దేనికోసం, ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం. చెప్పాను కదా ఏషియన్ కంట్రీస్ యొక్క ఏంటేంటి నేమ్స్ ఏంటి, ఎందుకు స్టార్ట్ అయింది ఏషియన్ అనేది, దాంతోపాటు ఈచ్ కంట్రీ యొక్క సరౌండింగ్ కంట్రీ, బార్డరింగ్ కంట్రీస్ ఏంటి అని చెప్పి మీరు ఈరోజు కన్ఫామ్గా చూడాలి. అర్థమైందా? సో వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అయితే దిస్ పాలసీ ఫోకసెస్ ఆన్ ద ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్లో మన నైబర్హుడే కాకుండా ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ రీజియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా కోఆపరేషన్, వాటి తాలూకా దీన్ని సీక్ చేయడం. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రమోట్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు కల్చరల్ టైస్ ఏన్షియన్ టైమ్స్ నుంచి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపవర్ చేయడం. అండ్ డెవలప్ ద స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయడం బిట్వీన్ ద కంట్రీస్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి మిగిలిన కంట్రీస్తో. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అన్నింటినీ జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. నేనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ ఇంకా లాంచ్ చేయలేదు. లాంచ్ చేసేటప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు నేర్చుకుంటే అద్భుతంగా నేర్చుకోవచ్చు. అర్థమైందా? రైట్. సో మీన్ వైల్ కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నౌ నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్స్ ఎఫికసీ ఎగనెస్ట్ యూకే స్ట్రెయిన్ నాట్ ప్రూవెన్ ఎట్. జిఎస్ పేపర్ 3లో మాట్లాడుకుంటామండి మనం. వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ వీటన్నింటి గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడతాం. దాంతోపాటు జిఎస్ పేపర్ 2 హెల్త్లో కూడా దీన్ని మనం మాట్లాడుకుంటాం. డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రీసెర్చ్గా లాన్సన్ అనేటటువంటిది ఏం చేసింది, లాన్సన్ అనే వాళ్ళ జర్నల్ ఏదైతే ఉంటుందో ఆ జర్నల్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా జర్నల్లో ఏం చెప్పారు అంటే భారత్ బయోటిక్ తయారు చేసినటువంటి COVID-19 వ్యాక్సిన్ అయినటువంటి కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఎఫికసీ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఎఫికసీ ఎగెనెస్ట్ న్యూ వేరియంట్, కొత్త వేరియంట్ మొన్న వచ్చింది కదా, ఏంటండి ఆ న్యూ వేరియంట్, దాన్ని ఏమని పిలుచుకున్నాము, B.1.1.7 అని చెప్పి పిలుచుకున్నాం. యూకే స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో యూకే స్ట్రెయిన్ మీద ఎఫికసీ అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ టు డెమాన్స్ట్రేట్ ఇట్ ఎఫికసీ అని చెప్పడం అనేది జరిగింది. మెడికల్ జర్నల్ అయినటువంటి ల్యాన్సెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మోర్ phase 2 and 3 ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అవి జరగాలి. phase 2 and phase 3 ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అవి జరగాలి. దాంతోపాటు లాంగ్ టర్మ్ సేఫ్టీ అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి దీనిపైన తప్పకుండా జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికే కంట్రీ మొత్తం వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ హెసిటెన్సీతో బాధపడుతుంటే ఇలాంటి జర్నల్స్ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కాస్త ఇంకా వ్యాక్సిన్ హెసిటెన్సీని పెంచడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికైనా వ్యాక్సిన్ తాలూకా సప్లైస్ ముఖ్యంగా భారత్ బయోటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ర్యాంపప్ చేసి ఎఫికసీ ఏదైతే ఉంటుందో దాన్ని త్వరగా డెమాన్స్ట్రేట్ చేయడం అనేది జరగాలి.
దిస్ కోవాక్సిన్ ముఖ్యంగా మన ఇండియా అనేది ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా డీసీజీఏ ఏదైతే ఉంటుందో, డీసీజీఏ వాళ్ళు ఏం చేశారు, 2 వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్రూవల్ ఇచ్చారు. ఒకటో వ్యాక్సిన్ ఏంటి, కోవిషీల్డ్. రెండో వ్యాక్సిన్ ఏంటి, కోవాక్సిన్. కోవిషీల్డ్ అనేది ఎవరు తయారు చేశారు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయడం అనేది జరిగింది. కోవాక్సిన్ భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో అది తయారు చేయడం అనేది జరిగింది. చూడండి, కోవాక్సిన్ ఏదైతే ఉందో దానికి ఎఫికసీ అనేది డెమాన్స్ట్రేట్ అవ్వకుండానే అప్రూవల్ తెలపడం అనేది జరిగింది. అఫ్కోర్స్ కోవిషీల్డ్ అనేది తన తాలూకా ఎఫికసీని డెమాన్స్ట్రేట్ చేసింది, బట్ కోవాక్సిన్ వాళ్ళు తెలపలేదు. మరి తెలపకుండా ఎందుకు చేయడం అనేది జరిగింది అంటే, దీస్ గాయ్స్ యూజ్డ్ కన్వెన్షనల్ మెథడ్ టు ప్రిపేర్ ఏ వ్యాక్సిన్. మీరు మామూలుగా ముందటి నుంచి ఏదైతే డెడ్ వేరియంట్, ఏదైతే ఇనాక్టివేటెడ్ వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి వీళ్ళు ఈ వ్యాక్సిన్ టీకాను తయారు చేయడం అనేది జరిగింది. వేరేజ్ అదర్ వ్యాక్సిన్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, ఫైజర్ కానీ మోడర్నా కానీ వాళ్ళు ఏం చేశారు, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో కొద్దిగా కొత్త మెథడ్స్ నుంచి వచ్చారు. కొత్త మెథడ్స్ మనకు తెలియనటువంటి మెథడ్స్ మీద కాస్త డౌట్గా ఉంటుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అందుకోసమని వీటిని అప్రూవ్ చేయకుండా కోవాక్సిన్ మామూలుగా కన్వెన్షనల్ మెథడ్స్లో వాడినందుకు దాన్ని ఏం చేశారు, దాన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఈ లాన్సెట్ జనరల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చెప్పారు అంటే, ది అప్డేటెడ్ ఆన్ ద యాంటీబాడీ రెస్పాన్స్ ట్రిగ్గర్డ్ బై కోవాక్సిన్. కోవాక్సిన్ అనేది ఎలాంటి యాంటీబాడీ రెస్పాన్స్ ఇస్తుంది అనేటటువంటి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కరోనా వైరస్ స్ట్రెయిన్స్. అంటే చూడండి, యాంటీబాడీ అంటే ఏంటి, యాంటీజెన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. సపోజ్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, చూడండి మనిషికి ఇప్పుడు సపోజ్ ఒక వైరస్ ఏదైతే ఉంటుందో వైరస్ సోకడం అనేది జరిగింది అనుకోండి, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, దీన్ని ఏమంటాము అంటే ప్యాథోజన్ అంటాం, లేకపోతే యాంటీజెన్ అని కూడా అంటాం. అర్థమైందా, యాంటీజెన్ అని కూడా అంటాం. లోపలికి వచ్చిన తర్వాత, బాడీలోకి వచ్చిన తర్వాత బయట నుంచి ఏదో వచ్చింది, ఒక ఫారిన్ సబ్స్టెన్స్ వచ్చింది, సో ఐ హ్యావ్ టు ఫైట్ అని చెప్పి మనలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ట్రిగ్గర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి దేన్ని రిలీజ్ చేస్తుంది అంటే, యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. దీస్ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో దీస్ యాంటీబాడీస్ విల్ ఫైట్ విత్ దిస్ యాంటీజెన్, ఫైట్ చేసి మన తాలూకు ఇదేదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సేవ్ చేయడం అనేది జరుగుతుంది. సో యాంటీబాడీస్ అనేవి ఒక ఫైటింగ్ ఏజెంట్స్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతాయి. మీకు అర్థమైందా? సో ఇదేం చేస్తుంది, వ్యాక్సిన్ అనేది ఏం చేస్తుంది, ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దానికి ఇది ఉపయోగపడడం అనేది, ముఖ్యంగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాస్త తొందరగా ట్రిగ్గర్ అవ్వడానికి వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఈ లాన్సెట్ జనరల్ ఏం చెప్పారు అంటే, డిఫరెంట్ కరోనా వైరస్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్ట్రెయిన్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రిగ్గర్ చేసేందుకు ఇది పనికొస్తుంది, బాగానే ఇదవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా రీసెంట్గా డెవలప్ అయినటువంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, D614G మ్యుటేషన్ ఏదైతే ఉంటుందో, ఈ మ్యుటేషన్ అయినటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇది పనిచేస్తుంది. బట్ రీసెంట్గా ఉన్నదానికి ఇంకా పనిచేస్తుందా లేదా, రీసెంట్గా ఏమొచ్చింది, చాలా పవర్ఫుల్ అయినటువంటి B117 స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో దానికి పనిచేస్తుందో లేదో ఇంకా తెలియదు అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ మ్యుటేషన్ అండ్ వాట్ ఆర్ దీస్ స్ట్రెయిన్స్? ఈ స్ట్రెయిన్స్ అంటే ఏంటి, మ్యుటేషన్ అంటే ఏంటి? సింపుల్, చూడండి, ఇప్పుడు ఒక కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో అది ఒక వ్యక్తికి సోకుతుంది. ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి సోకింది అనుకోండి సపోజ్. సో ఇతనికి ఏమవుతుంది, సోకగానే ముఖ్యంగా చూడండి, ఇది సెల్ అనుకోండి, ఈ సెల్ చుట్టూ ఉన్నటువంటి ఈ లోపల ఉన్నది న్యూక్లియస్ అమ్మ. ఈ సెల్ చుట్టూ ఏముంటాయి అంటే సమ్ రిసెప్టార్స్ ఉండడం అనేది, ACE2 రిసెప్టార్స్ ఉండడం అనేది జరుగుతుంది. అవి ఎలా ఉంటాయంటే చెప్తాను చూడండి, ఇలా ఉండి ఇలా ఒక క్యాప్ సైజ్లో ఇలా రిసెప్టార్స్ ఉంటాయి. అర్థమైందా? ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ తాలూకి రిసెప్టర్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ACE2 రిసెప్టర్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అటాచ్ అయ్యి ఏమవుతుంది, ఇది ఇలా క్లిప్ అయిపోతుంది. క్లిప్ అయ్యి ఇది లోపలికి వస్తుందండి. ఇప్పుడు సెల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, సెల్లోకి వచ్చిన తర్వాత ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ ఇదేం చేస్తుందంటే తన తాలూకా కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటుంది. సో ఇదేంటవుతుంది, 1 కాస్త 100 అవ్వాలనుకుంటుంది, 100 కాస్త 1,00,000 అవ్వాలనుకుంటాయి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ఇట్స్ ఓన్ కాపీస్,
తన తాలూకా కాపీస్ తనలాంటి పిల్లల్ని, అదే సింపుల్గా చెప్పాలంటే అది పిల్లలు పెట్టాలనుకుంటుంది. సో పిల్లలు పెట్టేటప్పుడు ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇది కరోనా వైరస్ కదా, ఈ కరోనా వైరస్కి దాని పిల్ల ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇది పిల్ల అనుకోండి, అదేం చేస్తుంది, ఎగ్జాక్ట్ ఓన్ కాపీ అనేది ఇది చేయాలనుకుంటుంది. ఇది ఒక కరోనా వైరస్ చూడండి. ఇప్పుడు ఇవేవైతే ఉంటాయో ఇలా కాపీ చేసే టైంలో కొన్ని చేంజెస్ అనేవి ఏర్పడతాయి. ఆ చేంజెస్ ఎక్కడైనా ఉండొచ్చు. దీని తాలూకా స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో స్పైక్ ప్రోటీన్ దగ్గర కానీ, లేకపోతే లోపల ఉన్నటువంటి ఈ మ్యుటేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, లేకపోతే ఈ దేనిలో అయినా ఈ చేంజెస్ని మ్యుటేషన్ అంటాం. సో చేంజ్డ్ వన్ ఈజ్ కాల్డ్ మ్యూటెంట్ వేరియంట్ అంటాం, అంటే చేంజ్ అయినటువంటి వేరియంట్. ఇది ఎలా ఉంటుందంట, ఈ కరోనా వైరస్ ఏలా ఉండదు, కరోనా వైరస్ బీలా ఉంటుంది, వేరేగా ఉంటుంది, ఎలా కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు భయపెడుతున్నటువంటి మన B117 వేరియంట్ ఏదైతే ఉంటుందో దానికి కరోనా వైరస్కి ఎన్ని తేడాలు ఉన్నాయంటే 23 చోట్ల తేడాలు ఉన్నాయి. అర్థమైందా? సో దిస్ న్యూ కరోనా వైరస్ న్యూ వేరియంట్ అండర్వెంట్ 23 మ్యుటేషన్స్ అని చెప్పాలి. దాని అర్థం ఏంటి, సింపుల్, మొత్తం కరోనా వైరస్ ఏ కంటే కరోనా వైరస్ బీకి ఎన్ని చోట్ల తేడాలు ఉన్నాయి, 23 చోట్ల తేడాలు ఉన్నాయి. సో 23 మ్యుటేషన్స్కి అది లోన్ అయిందని చెప్తారు. సో దిస్ ఈజ్ వాట్ మ్యుటేషన్. మీకు మ్యుటేషన్ అంటే ఏంటో కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైందా? సో ఈ కొత్త మ్యుటేషన్ ఏదైతే ఉంటుందో ఆ మ్యుటేషన్ పైన ఎలా పనిచేస్తుంది మన తాలూకు కోవాక్సిన్ అని చెప్పి అనేటటువంటి డెమాన్స్ట్రేషన్ అనేది రాలేదు అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఈ మ్యుటేషన్ గురించి మాట్లాడాం కదా. వాట్ ఈస్ దిస్, మన తాలూకా 2 టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్. D614G అంటే ఏంటి, దాంతోపాటు B117 అంటే ఏంటి, వీటి గురించి కూడా ప్రిలిమ్స్ లెవెల్లో ఒకసారి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. దీనిలో ఏం జరుగుతుంది, ద వైరస్ రిప్లేస్డ్ ద యాస్పార్టిక్ యాసిడ్. యాస్పార్టిక్ యాసిడ్ని Dతో సూచిస్తారు. దీన్ని ఏది రిప్లేస్ చేస్తుందంట, ఎమైనో యాసిడ్ విత్ గ్లైకిన్. ఎక్కడ, ఏ పొజిషన్ అంటే 614th పొజిషన్లో, జెనెటిక్ మెటీరియల్లోని 614th పొజిషన్ ఏదైతే ఉంటుందో పొజిషన్లో ఏంటి చేంజ్ జరిగింది, యాస్పార్టిక్ యాసిడ్ బదులు ఏముండడం అనేది జరిగింది, గ్లైకిన్ రావడం అనేది జరిగింది. జీతో సూచిస్తాం. అందుకే ఏమైంది, యాస్పార్టిక్ యాసిడ్ని, యాస్పార్టిక్ మొత్తం ఎక్కడ, జెనెటిక్ మెటీరియల్లో 614th పొజిషన్లో యాస్పార్టిక్ యాసిడ్ని గ్లైసిన్ ఏదైతే ఉంటుందో ఇది చేస్తుంది. అర్థమైందా? సో రిప్లేస్ చేస్తుంది కాబట్టి దస్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూటెంట్ పేరు D614G అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నౌ వాట్ ఈస్ దిస్ B117 మ్యుటేషన్. B117 మ్యుటేషన్ ఏదైతే ఉంటుందో దీని అసలు పేరు ఏంటి అంటే VUI, వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ 2020-12-01. అంటే దీని అర్థం ఏంటి, దిస్ ఈజ్ ద ఫస్ట్ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ డిసెంబర్ 2020 అని అర్థం. అర్థమైందా? ఇది మొత్తం ఎన్ని మ్యుటేషన్స్ అని చెప్పుకున్నాం, 23 మ్యుటేషన్స్కి లోన్ అవ్వడం అనేది జరుగుతుందంట. సో ఈ మ్యుటేషన్ చేంజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో ఈ వైరల్ లోడ్ విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ 70% మోర్ ట్రాన్స్మిసబుల్, చాలా తొందరగా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది ఈ వైరస్ అనేది అని చెప్పడం అనేది జరిగింది. ఈ మ్యుటేషన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఎక్కడ ఎమర్జ్ అయింది అంటే, ఎవరైతే ఏ పేషెంట్ విత్ ఏ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఏం జరుగుతుంది, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేటటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే చెప్తాను చూడండి. వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే వైరస్ అనేది ఎక్కువ రోజులు వాళ్ళ బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి కరోనా వైరస్ వచ్చి ఎటువంటి మందులు వాడకుండానే వ్యాధి నయమైపోవడం అనేది జరిగింది. సో ఏది వాళ్ళకి హెల్ప్ జరిగింది, ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ చేసింది. ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండేటటువంటి పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళలో వ్యాధి తగ్గడానికి ఏం జరుగుతుంది, ఎక్కువ కాలం పడుతుంది. ఎక్కువ రోజులు ఈ వైరస్ ఏదైతే ఉంటుందో అది బాడీలో ఉందనుకోండి, అదేం చేస్తుంది, బాడీలో ఖాళీగా ఉంటుందా,
ఉండదు. ఇట్ వాంట్స్ టు పిల్లలు ఏవైతే ఉంటాయో, కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా పెట్టాలనుకుంటుంది బాడీలో ఉంటూ. సో ఈ కాపీస్ ఎక్కువగా పెట్టాలనుకునే క్రమంలో చేంజెస్ కూడా ఎక్కువ జరుగుతాయి, పొరపాట్లు కూడా ఎక్కువ జరుగుతాయి. ఈ చేంజెస్నే ఏమంటాం? మ్యుటేషన్స్ అంటాం. సో ఎన్ని ఎక్కువ మ్యుటేషన్స్ జరిగితే అన్ని కొత్త వేరియంట్స్ ఏవైతే ఉంటాయో అవి పుట్టుకురావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఈ తాలూకా B117 ఇదేదైతే ఉంటుందో మొత్తం 23 చేంజెస్, 23 మ్యుటేషన్స్ అంటే అది ఎక్కువ కాలం స్పెండ్ చేసి ఉండాలి. అర్థమైందా? ఆ వైరస్ ఏదైతే ఉందో అది బాడీలో. సో మొత్తం 23 మ్యుటేషన్స్తో ఈ కొత్త వేరియంట్ అనేది రావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ హైలీ ట్రాన్స్మిసిబుల్ అండి. ఎందుకంటే ఎక్కువ మ్యుటేషన్స్ ఎక్కడ జరిగాయి అంటే మన తాలూకా స్పైక్, వెరీ డేంజరస్ అయినటువంటి స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, అంటే కరోనా వైరస్కి ఇలా ఉంటుంది కదా, ఈ స్పైక్స్ ఉంటాయి కదా, ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఈ స్పైక్ ప్రోటీన్ మీద ఇది అవ్వడం అనేది జరగడం అనేది జరిగింది. అందుకే ఇది ఎక్కువ ట్రాన్స్మిసిబుల్ అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఇది వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తొందరగా పెంచడం అనేది జరుగుతుందంట. సో మొత్తం మీకు మ్యుటేషన్స్ అంటే ఏంటి, ఈ కొత్త మ్యుటేషన్ ఏంటి, వ్యాక్సిన్ అనేది ఎలా ఇదవుతుంది అని మీకు మొత్తం అంతా డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. స్టిల్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, అక్కడ నేను రిప్లై ఇస్తాను. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ప్రపోజెస్ టు ఎక్స్పాండ్ రీసెర్చ్ టూరిజం ఇన్ ద ఆర్కిటిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. జాగ్రత్తగా వినాలమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా అనేది రీసెంట్గా న్యూ డ్రాఫ్ట్ ఆర్కిటిక్ పాలసీ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరిగేది. ఎప్పటి నుంచో ఇలాంటిది ఒకటి మిస్ అయింది. ఆర్కిటిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అందరూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అందరూ స్ట్రాటజికల్గా అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. మన ఇండియా మాత్రం కేవలం సైన్స్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికే పరిమితమైంది. సో ఇలాంటి డ్రాఫ్ట్ ఆర్కిటిక్ పాలసీ వస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నట్టుగానే ఒక న్యూ డ్రాఫ్ట్ ఆర్కిటిక్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుంది? కమిట్స్ టు ఎక్స్పాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్. మొదటి తాలూకు ఎంఫసిస్ మనం సైంటిఫిక్ రీసెర్చ్ మీదే ఉంచడం అనేది జరిగింది. దాంతోపాటు దీన్ని ఎలా ఇది చేద్దాం అనుకుంటున్నాం ఆర్కిటిక్ ప్రాంతాన్ని మనం అంటే సస్టైనబుల్ టూరిజం ఏదైతే ఉంటుందో సస్టైనబుల్ టూరిజంని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మినరల్ అండ్ ఆయిల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్, మినరల్స్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆర్కిటిక్ రీజియన్లో చేయడానికి ఇండియా అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ డ్రాఫ్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్ కామెంట్స్ అంటర్ రిపబ్లిక్ డే అండి. రిపబ్లిక్ డే వరకు ఇది పబ్లిక్ బయట డొమైన్లో పెడతారు. సో పీపుల్ అనేవాళ్ళు తమ వ్యూస్ అండ్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్కి దీనిపైన తెలియచేయచ్చు. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ బిహైండ్ దిస్ న్యూ డ్రాఫ్ట్ ఆర్కిటిక్ పాలసీ? ఈ న్యూ డ్రాఫ్ట్ ఆర్కిటిక్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఇండియా అనేది రీసెంట్ గోవాలో ఒక నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని రూపొందించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎన్సిపిఓఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని రూపొందించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానిలో లీడ్ చేయాలని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏంటి అంటే నోడల్ ఏజెన్సీ టు కోఆర్డినేట్ అమాంగ్ వేరియస్ సైంటిఫిక్ బాడీస్, డిఫరెంట్ సైంటిఫిక్ బాడీస్ మధ్య కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డొమెస్టిక్ సైంటిఫిక్ రీసెర్చ్ కెపాసిటీస్, డొమెస్టిక్ మన తాలూకా ఇండియాలో ఒక నేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ కెపాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి అనేటటువంటి విధంగా కూడా ఇది చేయడం అనేది ఇండియా అనేది ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్పాండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ డిసైపుల్స్ లైక్ ఎర్త్ సైన్సెస్ ఏదైతే ఉంటుందో ఎర్త్ సైన్సెస్ కానీ, బయలాజికల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయో బయలాజికల్ సైన్సెస్ కానీ, దాంతోపాటు జియో సైన్సెస్ ఏవైతే ఉంటాయో జియో సైన్సెస్ కానీ, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్ కానీ, అండ్ స్పేస్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో స్పేస్ కానీ. సో వీటన్నిటి గురించి సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలని చెప్పి ఇండియా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్టార్ట్ ఆర్కిటిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ మినరల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ పెట్రోలియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. పెట్రోలియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా దీని తాలూకా ఇది పెంచాలి.
R&D ఏదైతే ఉంటుందో అది పెంచాలి అని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు టూరిజం ఏదైతే ఉంటుందో టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ న్యూ ఆర్కిటిక్ పాలసీ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా సైంటిఫిక్ కమ్యూనిటీ స్టడీ మెల్టింగ్ రేట్స్ ఆఫ్ ద థర్డ్ పోల్ అని దేన్ని అంటామండి, మనకి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ మీ అందరికీ తెలుసు. థర్డ్ పోల్ అని చెప్పి దేని అంటాము అంటే హిమాలయన్ గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంటాం. సో హిమాలయన్ గ్లేషియర్స్ యొక్క మెల్టింగ్ అనేది ఎలా తెలుస్తుంది, దేని బట్టి అంచనా కడతారు అంటే మన తాలూకా ఆర్కిటిక్ యొక్క మెల్టింగ్ ఏదైతే ఉంటుందో మెల్టింగ్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందువల్ల పెరుగుతుందండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల పెరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటండి, గ్యాసెస్ ద ట్రాప్ హీట్ ఏదైతే ఉంటుందో ఉష్ణోగ్రతని భూ వాతావరణంలోనే ట్రాప్ చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. అవునా, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, CO2 కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, రైట్, ఇవన్నీ ఏవైతే ఓజోన్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అర్థమైందా. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ వార్మింగ్ బాగా పెరగడం అనేది జరుగుతుంది. భూ ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతున్నాయి. భూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏం జరుగుతున్నాయి, పోలార్ రీజియన్స్లో గడ్డగట్టుకుపోతున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో ఐస్బర్గ్స్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో కరుగుతున్నాయి. కరగడం వల్ల ఏమవుతుంది, వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో సీ వాటర్ లెవెల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. వాటర్ లెవెల్స్ అనేవి పెరిగితే ఏమవుతుంది, భూమి మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. సో కొన్ని ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం ఏర్పడేటటువంటి ఇది జరగబోతుంది. సో వాటిని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి, గ్లోబల్ వార్మింగ్ని కట్టడి చేయాలి. అందుకే కదా ప్యారిస్ డీల్ ఆఫ్ 2015 అనేది జరిగింది, రైట్, దానిలో కూడా కొన్ని ఇవనేది తీసుకురావడం అనేది జరిగింది. సో మన ఇండియా కూడా ఏం చేస్తుంది, మన థర్డ్ పోల్ మన హిమాలయాస్ని కూడా మనం రక్షించాలి అంటే అక్కడ కూడా మెల్టింగ్ గురించి మనకు తెలియాలంటే ఏం తెలియాలి, ఆర్కిటిక్ రీజియన్లో మెల్టింగ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలియాలి అని చెప్పి ఈ పాలసీని ఇది చేయడం అనేది జరిగింది. నా ఇండియా అండ్ ఆర్కిటిక్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇండియా అనేది ఆర్కిటిక్ ఓషన్లో తన తాలూకా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది 2007లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 2007లో స్టార్ట్ చేసి 2008లో ఏం చేశారు అంటే ఒక రీసెర్చ్ బేస్ అనేది ఆర్కిటిక్ రీజియన్లో ఇది చేయడం అనేది జరిగింది. దాని పేరు ఏంటి అంటే హిమాద్రి. ఎక్కడ ఇది చేశారు, ఇంటర్నేషనల్ ఆర్కిటిక్ రీసెర్చ్ బేస్ ఎట్ న్యూ అలిసెండ్ స్వాల్బార్డ్ నార్వే ఇన్ జూలై 2008లో ఈ హిమాద్రి అనేటటువంటి ఒక రీసెర్చ్ బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ హిమాద్రిలో దేని మీద రీసెర్చ్ చేస్తారు అంటే గ్లేషియాలజీ ఏదైతే ఉంటుందో గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రీసెర్చ్, అట్మాస్ఫిరిక్ సైన్సెస్ ఏవైతే ఉంటాయో అట్మాస్ఫిరిక్ సైన్సెస్ గురించి రీసెర్చ్, దాంతోపాటు బయలాజికల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయో బయలాజికల్ సైన్సెస్ గురించి రీసెర్చ్ అనేది ఆర్కిటిక్ రీజియన్లో చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ లెవెల్లో ఇంకాస్త కొన్ని విషయాలు నేర్చుకుందాం. యూ హ్యావ్ టు నో అబౌట్ ఆర్కిటిక్ కౌన్సిల్. ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఏంటి, ఆర్కిటిక్ కౌన్సిల్లో ఎన్ని ఉంటాయి కంట్రీస్ అని చెప్పి మనం నేర్చుకోవాలి. ఆర్కిటిక్ కౌన్సిల్లో మొత్తం 8 కంట్రీస్ ఉండడం అనేది జరుగుతుందండి. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి, 8 కంట్రీస్ ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ కంట్రీస్ అంటే 1 రష్యా, 2 ఫిన్లాండ్, 3 స్వీడన్, 4 నార్వే, 5 డెన్మార్క్, 6 ఐస్లాండ్, 7 కెనడా, 8 USA. ఇవన్నీ ఆర్కిటిక్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆర్కిటిక్ కౌన్సిల్లో మెంబర్స్గా ఉండడం అనేది జరిగింది. ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1996లో 1996లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దేని ద్వారా, ఒట్టావా డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఒట్టావా డిక్లరేషన్ ద్వారా ఇది చేయడం అనేది జరిగిందమ్మ. దిస్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ గవర్నమెంటల్ ఫారం. ఏ కంట్రీస్ ఉంటాయని కూడా 8 కంట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 8 కంట్రీస్ ఉండడం అనేది జరుగుతుంది. దీని తాలూకా ఫస్ట్ ముందు ఇది ఎలా ఉండేది అంటే ఆర్కిటిక్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ స్ట్రాటజీగా ఇది ఉండడం అనేది జరిగింది 1991. దీని తాలూకా ప్రీవియస్ ఫామ్ అండి. తర్వాత ఇది ఎలా అవతరించింది, ఆర్కిటిక్ కౌన్సిల్గా 1996లో అవతరించడం అనేది జరుగుతుంది. ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టిసిపేషన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీనికి ఏమైనా లొకేషన్ ఉందా, పలానా జ్యూరిస్డిక్షన్ అనేది ఉందా అంటే నో
పర్టిక్యులర్ లొకేషన్, నో పర్ఫెక్ట్ లొకేషన్, డెఫినెట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అది దీనికి పంపించడం అనేది జరగలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తున్నాయండి. ఎందుకు అంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటిక్ రీజియన్లో ఏమవుతుంది అంటే ఐస్బర్గ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్ట్ అయిపోతూ ఉన్నాయి. మెల్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే న్యూ సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. కొత్త సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టార్ట్ అయినాయి. న్యూ సీ రూట్స్ వల్ల ఏం జరుగుతుంది, డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో చాలా చాలా తగ్గబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి న్యూ సీ రూట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ఆర్కిటిక్ రీజియన్ ద్వారా అని చెప్పి చాలామంది అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గ్యాస్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం రిజర్వ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో బయటపడుతుండడం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే మన తాలూకా ఆర్కిటిక్ రీజియన్. సో ఎక్కువ మంది చాలా కంట్రీస్ వీటి మీద ఇదేదైతే ఉందో దాన్ని చేస్తూ ఉన్నారండి. రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే టు ఎక్స్ప్లోర్ అండ్ టు ఎక్స్ప్లాయిట్ దిస్ ఆర్కిటిక్ రీజియన్. బట్ ఆర్కిటిక్ కౌన్సిల్ ఏం చేస్తుంది, ఇవన్నీ చేస్తా అంటే సస్టైనబుల్ మేనర్లో ఎవరైనా ఆర్కిటిక్ రీజియన్ యొక్క ఇవేవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవచ్చు, రిసోర్సెస్ని ఉపయోగించుకోవచ్చు. బట్ సస్టైనబుల్ మేనర్, కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేసి కానీ ఎన్విరాన్మెంట్ని పాడు చేసి కానీ చేస్తామని చెప్తే అవ్వదమ్మా. అర్థమైందా? సో ఇండియా అనేది ఆర్కిటిక్ కౌన్సిల్కి ఒక అబ్జర్వర్ స్టేట్గా ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ అన్ అబ్జర్వర్ స్టేట్ ఫర్ ఆర్కిటిక్ కౌన్సిల్. మెంబర్ స్టేట్ కాదు. అబ్జర్వర్ స్టేట్కి డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉండవు. మెంబర్ స్టేట్ ఏదైతే ఉంటుందో మెంబర్ స్టేట్కి డెసిషన్ మేకింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. అర్థమైందా? మొదటి 2013లో, రెండవసారి 2019లో అబ్జర్వర్ స్టేట్గా ఎన్నికవడం అనేది జరిగింది ఆర్కిటిక్ కౌన్సిల్కి. అర్థమైందా? సో జాగ్రత్తగా ఈ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిబిఐ బుక్స్ కేంబ్రిడ్జ్ అనలైటికా ఎనదర్ ఫర్మ్ ఇన్ డేటా థెఫ్ట్ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. జాగ్రత్తగా వింటే క్లియర్గా గవర్నెన్స్లు చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏదైతే ఉంటుందో అది కేంబ్రిడ్జ్ అనలైటికా యూకే బేస్డ్ ఫామ్ అండి. ఈ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని చేయడం అనేది జరిగింది, దీన్ని బుక్ చేయడం అనేది జరిగింది, దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొక కంపెనీ ఏంటి అంటే గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ లిమిటెడ్. ఇది కూడా యూకే బేస్డ్ కంపెనీ అండి. ఈ రెండు ఇల్లీగల్గా భారతీయుల యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో పర్సనల్ డేటాని చోరీ చేస్తున్నాయి అని చెప్పి వీటి మీద చేయడం అనేది జరిగింది. ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఈ పర్సనల్ డేటా మొత్తం ఎక్కడి నుంచి 5.62 lakh ఫేస్బుక్ యూజర్స్, ఇండియన్ ఫేస్బుక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అనేది ఇల్లీగల్గా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందంట త్రూ ఎన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ద్వారా. అప్లికేషన్ నేమ్ ఏంటి అంటే దీనికోసం వీళ్ళు డిజైన్ చేసినటువంటి నేమ్ దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్. ఈ అప్లికేషన్ ద్వారా చేయడం, డేటా అనేది చోరీకి పాల్పడడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో మొత్తం ఎందుకు అంటే ముఖ్యంగా ఈ కేంబ్రిడ్జ్ అనలైటికా ఏదైతే ఉందో ఇది వీళ్ళ తాలూకా డేటా అన్ని చేసి ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఇండియాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో యాజ్ పర్ FB's ప్లాట్ఫామ్ పాలసీ దిస్ యాప్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ సెర్టైన్ స్పెసిఫిక్ డేటా ఆఫ్ యూజర్స్ ఫర్ ఎకడమిక్ అండ్ రీసెర్చ్ పర్పజెస్. మామూలుగా వీళ్ళు ఎకడమిక్ అండ్ రీసెర్చ్ పర్పజెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం యూజర్స్ యొక్క డేటాని కలెక్ట్ చేయొచ్చు అంట. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా ఇదేదైతే ఉంటుందో అడ్డగోలుగా మన తాలూకా యూజర్స్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటాని చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అంత ఈజీగా ఎలా డేటా చోరీ చేయగలుగుతున్నారు? మిగిలిన కంట్రీస్కి అలా డేటా చోరీ చేయడం సాధ్యపడుతుందా? మన కంట్రీకి ఎందుకు అంటే దెర్ వాజ్ నో ఎనీ డేటా గవర్నింగ్ పాలసీ, దెర్ ఈజ్ నో డేటా ప్రొటెక్షన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అలాంటి పాలసీస్ మన ఇండియాలో లేవు ఇప్పటికీ. సో దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్. అర్థమైందా? మొన్న వాట్సాప్ ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా గమనించండి. వాట్సాప్ న్యూ పాలసీ తెచ్చింది. న్యూ పాలసీ తెచ్చుతూ ఏం చెప్పింది, న్యూ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే వాట్సాప్ వాడుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ వాడుకోకూడదు అని చెప్పిన ఒక మొనోపోలిస్టిక్ బిహేవియర్తో ముందుకు వెళ్ళింది. అదే మీరు తన తాలూకు యూకే కస్టమర్స్కి అలా చెప్పలేదే. యూకే కస్టమర్స్కి ఏం జరిగింది, పర్మిషన్ తీసుకుంది. మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు.
అని చెప్పి ఇది చెప్పడం అనేది జరిగింది. మనకేం చెప్పింది, యాక్సెప్ట్ చేస్తేనే యాప్ వాడాలి, లేకపోతే లేదు అని మనకి ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు అంత గట్టిగా మాట్లాడగలుగుతున్న ఈ డిజిటల్ డేటా గవర్నింగ్ కంపెనీస్ అంటే దెర్ వాజ్ నో ఎనీ డేటా గవర్నింగ్ ఆర్ డేటా ప్రొటెక్షన్ పాలసీస్ అనేవి మన ఇండియాలో లేవు. సో దిస్ ఇస్ ద రైట్ టైం ఏదైతే డేటా ప్రొటెక్షన్ లా 2019 డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తొందరగా ఎక్స్పెడిట్ చేయాలి, తొందరగా తీసుకురావాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో వితౌట్ నాలెడ్జ్ అండ్ కన్సెంట్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కన్సెంట్ అనేది లేకుండా, వాళ్ళ తాలూకా ఇది లేకుండా, పర్మిషన్ లేకుండా ఏం చేస్తూ ఉన్నారు, మన తాలూకా యూజర్స్ డేటాను వారు కలెక్ట్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మీకు అందరికీ 2 డేస్గా చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తాను. కేఎస్ పుట్టస్వామి కేసు ఏదైతే ఉంటుందో కేఎస్ పుట్టస్వామి కేసులో 9 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉంటుందో 9 జడ్జ్ బెంచ్ గట్టిగా నొక్కి ఒక్క నుంచి బల్లగుద్ది చెప్పడం అనేది జరిగింది. ఏంటి, రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో, గోప్యత ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి, ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి మన తాలూకు ఇదేదైతే ఉందో అది చెప్పడం, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరిగిందమ్మా. ఈ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు 2012లో కేసు వేయడం అనేది జరిగింది. 2018లో చెప్పిందమ్మా. ఏంటి ఈ తీర్పు ఏదైతే ఉంటుందో ఈ తీర్పు అర్థమైందా? సో జ్యుడిషియల్ యాక్టివిజం గురించి ఇది చేసిన మీరు కేఎస్ పుట్టస్వామి కేసు ఏదైతే ఉంటుందో దీన్ని మీరు చక్కగా కోర్టు కూడా చేయొచ్చు. అర్థమైందా? నేను చాలాసార్లు మెయిన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం, దాంతోపాటు జ్యుడిషియల్ అడ్వెంచరిజం వీటన్నిటి గురించి మాట్లాడాను చాలాసార్లు. సో ఇంతకీ వాట్ ఈజ్ దిస్ డేటా? మనం డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నాం. వాట్ ఈజ్ దిస్ డేటా? డేటా అంటే ఏంటి అంటే ఏ లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ ఆన్ ఏ నెట్వర్క్. కంప్యూటర్లో కానీ లేకపోతే నెట్వర్క్లో కానీ స్టోర్ చేసినటువంటి ఒక లార్జ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొన్ని ఇవేవైతే ఉంటాయో వాటి పేర్లు మీకు పరిచయం చేస్తాను చూడండి. మొదట మీరు ఇది చేసుకోవాలి అంటే డేటా ప్రిన్సిపల్. డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ద ఇండివిజువల్, మీరు వింటుంది కరెక్టే, ద ఇండివిజువల్ హూస్ డేటా ఈజ్ టు బి కలెక్టెడ్. ఇప్పుడు మన డేటా కదా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు పీపుల్. ఆ ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో ఆయన మన డేటా ప్రిన్సిపల్ అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, డేటా ఫిడ్యూషియరీస్ తర్వాత మనం మాట్లాడుకునేది ఎవరిని, డేటా ఫిడ్యూషియరీస్. ఈ డేటా ఫిడ్యూషియరీస్ అంటే ఎవరు? ద పీపుల్ లేకపోతే ద ఫర్మ్స్ హూ కలెక్ట్ ఆర్ డేటా, కలెక్ట్ అండ్ ప్రాసెస్ అండ్ యూజ్ డేటాని యూజ్ చేసుకునేటటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మ్స్ని డేటా ఫిడ్యూషియరీస్ అంటాం. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేటా అక్రాస్ ద బార్డర్స్. అంటే దేశాల తాలూకా బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని దాటి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, కంట్రీ 1 నుంచి కంట్రీ 2కి మారిందనుకోండి, దాన్ని డేటా ట్రాన్స్ఫర్ అంటాం. సో డేటా లోకలైజేషన్ అంటే ఏంటి? అంటే యాక్ట్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఆన్ ఎనీ డివైస్ ఫిజికల్లీ ప్రెజెంట్ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీలోనే ఉండాలి, ఎక్కడైతే డేటాను స్టోర్ చేస్తామో ఆ తాలూకా డివైస్, దాన్నే డేటా లోకలైజేషన్ అంటాం. సో ముఖ్యంగా మన తాలూకా డేటా ప్రొడక్షన్ బిల్ గురించి అపాయింట్ చేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు డేటా లోకలైజేషన్కి ఓట్ వేయడం అనేది జరిగింది. ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డేటా అనేది బయటికి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళకూడదు. వాట్ ఈస్ దిస్ పర్సనల్ డేటాని వీళ్ళు పర్సనల్ డేటా అండ్ నాన్ పర్సనల్ డేటా అని చెప్పి 2 విధాలుగా విడదీయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ పర్సనల్ డేటా అంటే మనకు ఐడెంటిటీ ఇచ్చేటటువంటి పర్సనల్ డేటా అంటే ఏంటి? సింపుల్, మన నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అండ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్, ఇవన్నీ అండ్ నా జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్, నా తాలూకా రిలీజియన్, నా తాలూకా క్యాస్ట్, ఇవన్నీ ఏమవుతాయి? పర్సనల్ డేటా అవుతాయి. నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో అది ఇది చెప్పదు, అంటే నా ఐడెంటిటీ చెప్పదు, కానీ నా తాలూకా అదర్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్, మా ఊరు పేరు కానీ లేకపోతే నా రంగు కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఈ ఎక్స్ట్రా నాన్ పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ పర్సనల్ డేటా కింద రావడం అనేది జరుగుతుంది.
సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్ రైట్ అని 2017లో చెప్పగానే బిఎన్ కృష్ణ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సెటప్ చేశారండి. సెటప్ చేసి డేటా ప్రొటెక్షన్ అనేది మన ఇండియాలో డేటా ప్రొటెక్షన్ మీద ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయని చెప్పి కనుక్కోమని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాని గురించి కొన్ని ఇవి కూడా చేయడం అనేది జరిగింది. డేటా అని 2 చెప్పాను కదా, నేము, అడ్రస్ ఇవన్నీ పర్సనల్ డేటా కింద వస్తాయి. సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే ఫైనాన్షియల్, హెల్త్, బయోమెట్రిక్, క్యాస్ట్, రిలీజియన్, సెక్షువల్ ఓరియంటేషన్ ఇవన్నీ సెన్సిటివ్ పర్సనల్ డేటా కింద. క్రిటికల్ పర్సనల్ డేటా అంటే ఏంటి అంటే మిలిటరీ అండ్ నేషనల్ సెక్యూరిటీ డేటా ఏదైతే ఉంటుందో, మిలిటరీ లేదా నేషనల్ సెక్యూరిటీ డేటా ఏదైతే ఉంటుందో ఇదంతా క్రిటికల్ పర్సనల్ డేటా కింద రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో డేటా మానిటరింగ్ అనేది చేయాలి. డేటా మానిటరింగ్ అనేది చేసేటప్పుడు వ్యక్తుల యొక్క కన్సెంట్ ఏదైతే ఉంటుందో, ఇండివిజువల్ యొక్క కన్సెంట్ ఏదైతే ఉంటుందో, అతని పర్మిషన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా తీసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో ఇవేవైతే ఉన్నాయో ఈ మన తాలూకా డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేద్దామని చెప్పి అనుకుంటున్నారండి. అది ఎప్పుడైతే నాకు తెలిసి ఈ 2021లో ఆ బిల్ అనేది ఎనాక్ట్ చేయొచ్చు మన తాలూకా యూనియన్ గవర్నమెంట్. అండ్ దాంతో ప్రకారంగా డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి డేటా ఏంటి, లేకపోతే డేటా ఫిడిషియరీస్, డేటా ప్రిన్సిపల్, డేటా ట్రాన్స్ఫర్, డేటా లోకలైజేషన్ కానీ, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎందుకు వచ్చింది, వాట్ ఈజ్ ఇట్స్ ఎయిమ్, ఇవన్నీ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నానమ్మా. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. మీకు నోట్స్ రాయడానికి ఇబ్బందిగా ఉంటే డీటెయిల్ నేను ఏవైతే చెప్తున్నానో అంతకంటే ఎక్కువే ఉంటుందండి మన తాలూకా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్లో. నీట్గా ఐప్యాడ్లో రాసినటువంటి పీడిఎఫ్ మీకు ఇస్తాం. చక్కగా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్కువ కాదండి, నెలకి 1000 రూపాయలు చొప్పున మీరు 12 నెలలు చక్కగా కట్టుకోవచ్చు. మొత్తం లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. జస్ట్ 1000 రూపాయలు నెలకి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాండమిక్ పుషెస్ స్టేట్స్ బారోయింగ్ అప్ బై 82.5%. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఏదైతే ఉంటుందో దీనిలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్పారు అంటే ఈ ఆర్టికల్లో కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 పుణ్యమా అని చెప్పి పాండమిక్ ఏదైతే వచ్చిందో, పాండమిక్ తీసుకొచ్చినటువంటి ఇబ్బందుల వల్ల మన స్టేట్స్, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాల యొక్క బారోయింగ్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ టు డిసెంబర్, ఎప్పటి నుంచి అండి, ఏప్రిల్ టు డిసెంబర్ 2020 మధ్యలో ఎంత పెరిగిందంట, లాస్ట్ ఇయర్ ఇదే టైంతో పోలిస్తే ఏకంగా 82.5% కంటే ఎక్కువ పెరగడం అనేది జరిగింది. బారోయింగ్స్ ఎక్కువ పెరగడం అంటే ఏంటి, అప్పులు ఎక్కువగా పెరగడం అనేది జరిగిందండి. ప్రీవియస్ ఇయర్ కంటే 82 అంటే లాస్ట్ ఇయర్ 100 రూపాయలు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఏకంగా 182.5 రూపాయలు తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో స్టేట్స్ అనేవి ఇంత మొత్తంలో తన తాలూకు అప్పులు పెంచుకోవడం అనేది జరిగింది. టిల్ December 11, 2020 స్టేట్స్ యొక్క నెట్ బారోయింగ్ ఎంత అంటే టోటల్గా 4.6 lakh crores అండి. మొత్తం 4.6 lakh crores ఏదైతే ఉంటుందో lakh crores అని చెప్పడం అనేది జరిగింది. ఈ 4.6 lakh crores ఏది ఇంక్లూడ్ అయింది అంటే మీ అందరికీ తెలుసు, జిఎస్టీ కంపన్సేషన్ గురించి సెంటర్ ఏం చేసింది, 36,000 crore అనేది మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకొని రాష్ట్రాలకు పాస్ చేయడం అనేది జరిగింది, రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చింది, ఏంటి సార్ దీని సంగతి, మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. జిఎస్టీ ఏదైతే ఉంటుందో, జిఎస్టీ రిగైమ్ అనేది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, 2017లో తీసుకురావడం అనేది జరిగింది. 2017లో తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, రాష్ట్రాలు పన్నులు వేసేటటువంటి కొన్ని అధికారాలని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయడం అనేది జరిగింది. సో రాష్ట్రాలకు ఏం పోయింది, పన్నులు, రెవెన్యూ ఏదైతే ఉంటుందో రెవెన్యూ పోవడం అనేది జరిగింది. ఎందుకు పోయింది, ఈ జిఎస్టీ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. ఇంతకీ జిఎస్టీ అంటే ఏంటి సార్, మనకి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ట్యాక్సెస్ 2 రకాలు, ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, 2 ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి సార్ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇస్ ఎ ట్యాక్స్ ఆన్
గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలు ఏవైతే ఉంటాయో వాటి మీద వేసేవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకి చాలా ఉన్నాయండి. ఈ చాలా ఉన్నటువంటి ఇన్కమ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో అందులో 15 ప్లస్ 15కు పైగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నీ కలిపి ఒక ట్యాక్స్గా మార్చారు. అదే ఏంటి అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం వాడేటటువంటి వస్తువులు మరియు సేవల మీద ఈ పన్ను వేయడం అనేది జరుగుతుంది. ఈ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది వేయడం అనేది జరుగుతుంది. దాన్ని జిఎస్టీ అంటాము. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరిగింది, జిఎస్టీ అనేది ఎప్పుడైతే జిఎస్టీ తీసుకొచ్చారో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రెవెన్యూ పడిపోవడం అనేది జరిగింది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నేనున్నాను ఆంధ్రప్రదేశ్లో షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. నేను నా షర్ట్ని తెలంగాణకి ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆ షర్ట్ అమ్ముడైతే కొంత జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీ అనేది ఎవరికి వెళ్తుంది అంటే సగం సెంటర్కి వెళ్తుంది, ఇంకొక సగం రిసీవింగ్ స్టేట్ అయినటువంటి తెలంగాణకు వెళ్తుంది. వినియోగదారుడు తెలంగాణలో ఉన్నాడు కదా, సో దానివల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది నష్టపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీన్ని ఇలాంటి రెవెన్యూ కన్స్ట్రెయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అధిగమించడానికి జిఎస్టీ కంపెన్సేషన్ అనేది తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ఎన్నాళ్ళు ఇస్తా అన్నారు, 2022 వరకు 5 ఏళ్ళు ఇస్తాము. ఏ ప్రాతిపదికన ఇస్తాము, మీ తాలూకా రెవెన్యూ గ్రోత్ అనేది 14% అనుకుంటాము. అంటే 2017లో 100 వచ్చింది అనుకోండి, 100 రూపాయలు వచ్చింది అనుకోండి. 2018లో 114 రూపాయలు అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. ఒకవేళ 110 రూపాయలు వచ్చింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ మిగిలిన 4 రూపాయలు ఎవరిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ విధంగా జిఎస్టీ కంపెన్సేషన్ అనేది మేము చేస్తాము. జిఎస్టీ కంపెన్సేషన్ చేయడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడవి అంటే జిఎస్టీ సెస్ ఏదైతే ఉంటుందో జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనే దాన్ని ఒక ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకీ సెస్ అంటే ఏంటి సార్? సెస్ అంటే ఒక పర్టిక్యులర్ విషయానికి వేసేటటువంటి ట్యాక్స్. ఇప్పుడు మనకు మామూలుగా పన్నులు ఏం చేస్తారు, గవర్నమెంట్ తీసుకొని దేని మీదైనా ఖర్చు చేయొచ్చు, అవునా? రోడ్లు వేయచ్చు, హాస్పిటల్ కట్టచ్చు, లేకపోతే ఇంకేమైనా వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టచ్చు, దేనికోసమైనా ఖర్చు చేయొచ్చు మనకు విధించినటువంటి పన్ను. కానీ ఇక్కడ చూడండి, సెస్ ఏం చేస్తారు, ఆ పన్ను ఆ పర్టిక్యులర్ పనికి మాత్రం ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను, స్వచ్ఛ భారత్ సెస్ అనుకోండి. స్వచ్ఛ భారత్ సెస్ ఏదైతే ఉంటుందో ఆ పన్నుకు ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కేవలం స్వచ్ఛ భారత్ మీదే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చూడండి, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఏదైతే ఉంటుందో అది కేవలం దేని మీద ఖర్చు పెట్టాలి, రాష్ట్రాలకి జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వడానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరిగింది, కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 రావడం వల్ల ఏం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ జనాలు వాడడం అనేది పడిపోయింది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ జనాలు వాడకపోతే, కన్జంప్షన్ పడిపోతే జిఎస్టీ పడిపోతుంది, జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయి. జిఎస్టీ కలెక్షన్స్ పడిపోవడం వల్ల ఏం జరిగింది, సెంటర్ అనేది స్టేట్స్కి డబ్బులు ఇవ్వగలదా? డబ్బులు అనేది ఇవ్వలేదు కదా, కంపెన్సేషన్ అనేది పే చేయడం కష్టం. సో అందుకోసం అని చెప్పి స్టేట్స్ పాపం లబోదిబోం అంటూ చాలా అప్పులు చేయడం అనేది జరిగిందమ్మ. చాలా అప్పులు చేశాయి. కానీ ఎంతకీ స్టేట్స్ మాకు ముందు ప్రామిస్ చేశారు కదా, తప్పకుండా ఇవ్వండి కంపెన్సేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అడుగుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, దిస్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ గాడ్, ఇదేమైనా మా చేతుల్లో ఉందా, మాకు కూడా డబ్బులు రాలేదు కరోనా వైరస్ వల్ల, మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామని చెప్పి కాస్త వాళ్ళు ఎదురు తిరగడం అనేది జరిగింది. బట్ వీళ్ళందరూ కలిసి సెటిల్మెంట్ చేసుకున్నారు. సెటిల్మెంట్లో భాగంగా సెంటర్ అనేది ఏం చేస్తుంది, కొంత డబ్బు అనేది ఎక్కడి నుంచో అప్పు తెచ్చి అవి స్టేట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రకారంగా సెంటర్ అనేది 36,000 crores ఏవైతే ఉంటాయో, 36,000 కోట్లు ఏవైతే ఉంటాయో వాటిని స్టేట్స్కి పంచిపెట్టడం అనేది జరిగింది. సో అది కూడా ఈ 4 స్టేట్స్ యొక్క బారోయింగ్ అయినటువంటి 4.6 lakh crores ఏదైతే ఉంటుందో దానిలో ఇంక్లూడ్ అయిందంట. మీ అందరికీ ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? సో ఆ విషయాన్నే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అప్పులు అనేవి బాగా ఎక్కువగా పెరిగినాయి అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? నేను జిఎస్టీ కంపెన్సేషన్ గురించి మీకు చాలాసార్లు ఇంకా చాలా డీటెయిల్గా చెప్పాను, చాలా లోతుగా చెప్పాను. సో ఇక్కడ కొద్దిగా టూకీగా చెప్పే ప్రయత్నం చేశాను. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. చాలా ఎఫర్ట్ ఉంటుందండి, చాలా వర్క్ చేస్తున్నాము. సో మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి మా వీడియోని, అండ్ కామెంట్ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ చేయండి, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీకు మంచి వాల్యుయేషన్ ఉండాలంటే ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్, కరెంట్ అఫైర్స్ కోర్స్.
మేడంతో మాట్లాడి చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ వస్తుంది. ఎడిటోరియల్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి. మెయిన్ సెషన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో బోత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ హిందూ అనాలిసిస్. రియల్లీ వెళ్ళమ్మా. సో మళ్ళీ రేపు హిందూ అనాలిసిస్లో కలుద్దాము. బాయ్.